వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్ ప్రభాకర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. కెన్ స్టార్ట్ నౌ మా. yes yeah. థ్యాంక్ యూ అన్న. చిన్న మాట ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, నాయన మీ బంగారు పాదాలకయ్యా, మీ అపరంజ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా మీరు రెక్కల కింద భద్రపరిచారు నాయన, మీకు స్తోత్రాలు. మరొక దినం ప్రభువా నాయన సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు సమయంలో ప్రభువా, కొద్ది సమయం ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కృపను, మీ సహాయంను దయచేసి మీరే తోడుగా ఉండి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. తర్వాత కుడి వచ్చిన సహోదరులకు, సహోదరిమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి కూడా మరొకసారి వందనాలు. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians చాప్టర్ 1 10వ వచనం చదువుతా ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనము. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియో, మీలో కక్షలు లేక ఏక మనసుతోనో ఏకతత్పర్యముతోనో మీరు సన్నుద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించి మనందరితో కూడా మాట్లాడును గాక. అయితే అదేవిధంగా ఒక్కసారి మళ్ళీ పైన 9వ వచనం కూడా చదువుతాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి పౌలు గారు రాస్తూ ఉన్నారు, కొంత సంఘానికి రాస్తూ ఉన్నారు మొదటి పత్రికగా. నిజంగా ఈనాడు మనం అందరం కూడా పౌలు గారు చెప్తా ఉన్నాడు, సహవాసానికి, క్రీస్తు యొక్క సహవాసానికి మనమందరం కూడా దేవుడు పిలిచాడు మనల్ని ఆయన. అయితే పౌలు గారు అంటా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. 10వ వచనం చూసుకుంటే, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనో ఏక తత్పర్యముతోనో మీరు సన్నుద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. అయితే మరి ఒక ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏకభావము తెలుసు. మనందరికి కూడా ఒక్కొక్క భావం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక విధమైన ఆలోచనలు ఉంటాయి, ఒక విధమైన తలంపులు కలిగి ఉంటాం. అయితే మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనందరం కూడా ఏకభావముతో మాట్లాడవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పర్సనల్గా మనం ఎలా ఉన్నా కూడా దేవుని యొక్క సంఘము, తర్వాత దేవుని యొక్క వాక్యము, సహవాసంలో మనమందరం కూడా ఎలా ఉండాలంటే ఏకభావంతో మాట్లాడవలను. మనలో ఎలాంటి కక్షలు కానీ, తర్వాత మనస్పర్ధాలు కానీ, ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా మరి ఇటు ఏకతత్పర్యములో, ఏకభావంలో మనమందరం కూడా సన్నుద్ధులమై ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆయన ప్రభు పేరిట ఆయన వేడుకొనుచున్నారు. ఎందుకు అంత ఇంపార్టెన్స్? నిజంగా తెలుసు, మనకు భేదాలు ఎప్పుడు వస్తాయంటే మనందరూ కూడా తెలిసిన విషయమే. ఏకభావం అందరూ ఒకే మాట మీద లేనప్పుడు, ఒక్కొక్కరు అంటే సొంత ఆలోచనల తర్వాత, లేదంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడము మనం ఇంట్లో కూడా చూస్తాము. ఒకవేళ అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ కుటుంబం అనేది చక్కగా నిలబడదు, చక్కగా కట్టబడదు. తండ్రి ఆలోచనలు తండ్రి కలిగి తను పనిచేయడం, కుమారుడి ఆలోచనలు కుమారుడు కలిగి పనిచేయడం, తల్లి తన ఆలోచనలు బట్టి ముందుకు వెళ్ళడం, అలా చూసుకుంటూ పోతే అంటే ఎవరు ఆలోచనలు వారు కలిగి ముందుకు వెళితే ఆ కుటుంబము కట్టబడదు. అది ఎప్పుడైతే అంటారు కదా, ఒకటే తాడు మీద ఎప్పుడైతే అది నడుస్తూ ఉంటుందో అప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టబడుతూ ఉంటుందని మరి మనం తెలిసిన విషయం. అయితే ఈ ఉదయకాలంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనం అందరం కూడా మనం ఎలా మనం అంటే ఏ రీజన్కి చెందిన, మనం ఏ ఊరికి చెందిన, తర్వాత మన భాష ఏదైనా,
ఇంకా ఏది ఏమైనా కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మనం ఎక్కడున్నా సరే, మనం ఎలా ఉండాలంటే, ఏక మనసు కలిగి ఉండాలి. ఏకభావము కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదేవిధంగా మనం ఒక్కసారి ముందుకెళ్దాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం నుంచి కొన్ని మాటలు చూసుకుందాము. ఎలాగు శరీరము ఏకమైయున్నను అనేక అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములు అనేకములయున్నను ఒకటే శరీరమయున్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, మన శరీరము ఒక్కటే కానీ మన శరీరానికి అనేకమైన అవయములు ఉన్నాయి. ద బాడీ హ్యావ్ మెనీ పార్ట్స్. బట్ సో దేవుడు సెలవిస్తాడు, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములయున్నను ఒక శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. అది మనం చూసుకుంటే 12వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక్క ఆత్మయందు బాప్తిజము పొందితిమి. అదే ఇందాక చెప్పినట్లుగా మరి 13వ వచనం చూసుకుంటే, మనం అదే ఏ ప్రాంతానికి చెందిన వారమైనా కావచ్చు, మనం ఎవరమైనా గ్రీస్తు దేశస్థులం. ఇక్కడ చూసుకుంటే యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనం ఏ ప్రాంతానికి చెందిన వారం కావచ్చు, మనం ఏ భాష అయినా మాట్లాడవచ్చు, కానీ మనమందరం కూడా మరి ఇక్కడ చూసుకుంటే ఒక శరీరములోనికే ఒక్క ఆత్మయందు మనము బాప్తిజం పొందితిమి. ఆయననే క్రీస్తు. క్రీస్తు యందు మనం అందరం కూడా బాప్తిజం పొందాం. ఇక్కడ చిన్న పెద్ద తర్వాత వైట్ అని బ్లాక్ అని తర్వాత ఇంకా అవన్నీ దాసుడు అని తర్వాత లేదంటే కాపరి అని ఇవంటి ఏవి లేవు. భేదాలు అక్కడ చిన్న పెద్ద అనేది ఏది కూడా లేదు. కానీ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనమందరం కూడా క్రీస్తు వారము, మనమందరం కూడా క్రీస్తు యొక్క అవయవములమై ఉన్నాము. ఆయన శరీరం అయితే మనం ఆయన యొక్క అవయవములమై ఉన్నాము. 14వ వచనం చదువుతాను. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాక పోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోను. శరీరమంతా కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? ఇక మనం చూసుకుంటే మరి దేవుడు మనకు ఇంకా ఆయన అర్థం కావడానికి ఎలా చెప్తామంటే, ఒకవేళ చెయ్యి మనం ఇక్కడ 15 చూసుకుంటే, నేను చెయ్యి కాను గనక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన. ఒకవేళ పాదం చెప్తా ఉంది, నేను చెయ్యి కాను గనక నేను శరీరంలోని దానని కాన లేదు, అలా కాదు. మనం చూసుకుంటే కన్ను, నేను 16 చూసుకుంటే, నేను కన్ను కాను గనక శరీరంలో దానిని కనని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోవును. అంటే చెవి చెప్తా ఉంది, నేను కన్ను కాను అని చెప్పినంత మాత్రాన అది శరీరంలోని ఒక అవయవం కాకుండా పోదు. మన శరీరం అది కూడా శరీరం. అంటే ఇక్కడ చూసుకుంటే మనం చూసుకుంటే 17వ వచనము, శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే ఇక్కడ మనం చూసుకుంటే నిజంగా అంటే భేదాలు ఎలా పుడతాయి అంటే, విభేదాలు ఎలా వస్తాయి, భేదాలు ఎలా వస్తాయంటే, మనము అంటే ఈ విధంగా మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నాము ఎక్కడంటే చెయ్యి చూసుకున్నాం, తర్వాత చెవి కూడా చూసుకున్నాం. చెయ్యి చూసుకున్నాం, చెవి చూసుకున్నాం. ఈ చెయ్యి ఏమంటా ఉంది, నేను పాదము కాను, నీతో నాకు సంబంధం లేదు అన్నది చెప్పినంత మాత్రమున, ఒకవేళ చెప్పినా అది శరీరంలోనిది, అది భాగము కాకపోయినా శరీరంలోని భాగమే అది. ఇక్కడ ఒకవేళ చెవి చూసుకుంటే, నేను కన్ను కాను,
గనుక నీతో నాకు సంబంధం లేదు అని చెప్పినంత మాత్రాన అది వేరగున, అది వేరు కాదు. అది కూడా శరీరంలోని యొక్క భాగమే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, ఒకవేళ శరీరం అంతా కూడా మరి కన్నయితే వినుట ఎలా సాధ్యమవుతుంది? సో, అంటే ఆహ్, ఒక్కసారి మన అంటే ఎక్కడైనా మరి అంటే భేదాలు వచ్చే ముందు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, అంటే ఈ విధంగా మాటలు మనం వింటా ఉంటామనమాట. అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు అంటే మన మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చివరిగా మనం ఎలా ఉండాలంటే శరీరంలోని యొక్క అవయవం ఎలా అవయవాలన్నీ కలిసి శరీరమునని ఎలా అయితే పిలువబడతా ఉన్నాయో, మనమందరం కూడా ఐకమత్యం కలిగి ఉంటేనే అప్పుడు క్రీస్తు మనం పైన చూసుకున్న లేఖనాల ప్రకారంగా అనేకమైన అవయవములు ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. మనమందరం ఎప్పుడైతే మరి ఐకమత్యం కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తు ఉంటాడు మనలో. క్రీస్తు ఉంటాడు. అదే చూసుకుంటే 17వ వచనము, 18వ వచనం చదువుతాను సారీ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవయవము యొక్క అవన్నీయు ఒక అవయవమైతే శరీరం ఎక్కడ? అవన్నీయు ఒక అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. సో, ఇక్కడ మనం గమనిస్తే మనం ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదంటే ఏ ఒక్కరిని కూడా మనము త్రోసివేయడానికి అవకాశం లేదు. కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. నిజంగా అంటే కన్ను చేతులు లేకపోతే శరీరము అనేది పని చేయలేదు, మనకు తెలిసిన విషయం. దాని తర్వాత చూసుకుంటే తల పాదములతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఎందుకంటే పాదములు లేకపోతే మనము నడవలేము. అది అంటే మనం కూడా అంటే ఇక్కడ మనం ఏ ఒక్కరిని కూడా చిన్న చూపు చూడడానికి కానీ, ఏ ఒక్కరిని కూడా మనము త్రోసివేయడానికి, ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయడానికి లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే 22వ వచనము, అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని అవయవములను ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో మరి అంటే నిజంగా ఏవి బలహీనములుగా ఉన్నాయో మన శరీరంలో అవయవములు అవి చాలా అవసరమైనవే. తర్వాత చూసుకుంటే ఏ అవయవములు ఘనత లేవని మనం తలంతుమో ఆ అవయవంలో మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. అంటే మనకు ఒకవేళ ఇలాంటి భేదం ఉంటే ఎలాంటి అంటే ఓకే, ఇలా వీరితో పెద్దగా మనకు ఉపయోగం లేదు, సంఘంలో వీరితో మనకు పెద్దగా ఉపయోగం లేదు, అలాంటి ఆలోచనకు మనం ఇప్పుడు ఒకవేళ వస్తే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆయన ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, శరీరము యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనులుగా కనబడునో అవి మరి అవశ్యములు. ఈ బలహీనంగా మనం అంటే దేవుడు మన సంఘాన్ని కానీ అంటే మన అందరినీ ఆయన ఏ ఒక్కరిని కూడా అంటే ఎక్కువగా తక్కువగా ఆయన చూడడు. మనం చూస్తాం కానీ దేవుడు ఏవి కూడా చూడడు. ఆయన సమానంగా సమస్తం ఆయన సమానంగా చూస్తాడు. స్త్రీని కానీ పురుషుని కానీ ఇంకా వేరే ఏదున్నా కూడా ఆయన ఏదున్నా కూడా ఆయన సమానంగా చూస్తాడు. మనం ఏవైతే ఘనత లేవని మనం తలంచుకుంటామో దేవుడు అంటా ఉన్నాడు, ఆయా అవయములకు మరీ ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. మనకు తెలుసు అంటే మనం కనిపించే పైన ఏవైతే కనబడతా ఉన్నాయో అవి సుందరంగా ఉన్నాయని అనుకుంటాం. కానీ సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగునని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ముందుకెళ్తే 25వ వచనము, అయితే శరీరములో వివాదము లేక అవయవములన్నీ ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి
శరీరమును అమర్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించినట్లయితే, శరీరములో వివాదము లేక అవయములన్నీయు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. సో, మనమందరికి కూడా మనకు ఒకవేళ భేదాలు రాకపోవచ్చని కాదు కానీ వస్తాయి. కానీ మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకొని ముందుకెళ్తున్నాం అనేదే ముఖ్యము. అంటే ఇక్కడ చూస్తే శరీరములో వివాదము లేదు. మన శరీరంలో ఉన్న అవయములకు ఎక్కడ కూడా వివాదం లేదు. కొన్నిసార్లు మన దేవుడు 2 చేతులిచ్చాడు. కుడి చేతి, ఎడమ చేతి. మనం కుడి చేతి మనకు ఎక్కువ బలం కనబడుతా ఉంటది. అంటే మనం ఏదైనా పట్టుబట్టినప్పుడు గూడా, ఏదైనా బరువు లేపినప్పుడు గూడా, ఈ యొక్క కుడి చేత్తో మనము ఎక్కువ పనులు చేస్తాము. అయితే మనం గమనిస్తే ఎడమ చేతికి అంత మనకు బలం ఉండదు. అయితే ఏనాడు కూడా ఈ కుడి చేతి, ఎడమ చేత్తో ఏమని చెప్పదంటే, నీవు నాకు అక్కర్లేదన్నది ఏమాత్రం కూడా చెప్పదు. అంటే వాటికి ఎక్కడ కూడా అంటే భేదాలనేటివి కలగయి. మనకు తెలుసు. మనకు కూడా మనం చూస్తా ఉన్నాం. మన రైట్ హ్యాండ్ చాలా వెయిట్ లిఫ్ట్ చేస్తది. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారికి వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వెయిట్ కానీ మాక్సిమం చూస్తే మనం ఓవరాల్‌గా చూస్తే రైట్ హ్యాండ్ అనేది ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తది. దానికి ప ప పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే రైట్ హ్యాండ్ చేసే పనులు రైట్ హ్యాండ్ చేస్తా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ చేసే పనులు లెఫ్ట్ హ్యాండ్ చేస్తా ఉంది. కానీ మనం దానికి ఒకవేళ ఈ డిఫరెన్షియేషన్ మనం 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 చెప్తా ఉన్నాం కానీ ఏనాడు కూడా ఒకసారి మన ఇన్నర్‌గా మనం ఆలోచిస్తే ఏనాడు కూడా మన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌తో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పదు. నేను నీకంటే ఎక్కువగా పని చేస్తున్నాను, నేను నీకంటే ఎక్కువగా బరువు మోస్తున్నాను అనేది అది చెప్పదు. అంటే క్రీస్తు మన యొక్క అవయవములను ఏ విధంగా ఏర్పరిచాడంటే దాని పని దేవుడు దానికిచ్చేసి మన యొక్క శరీరములో ఆయన ఆ విధంగా ఏర్పరిచాడు. అయితే దేవుడు మన నుంచి మరి కోరుకుంటున్నదేందంటే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏలాగున పరామర్శించులాగున ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. మనకు తెలుసు వాటి పనుల గురించి మనకు తెలుసు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు. తక్కువ దానికి ఆయన ఎక్కువ ఘనత కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అంటే మనం ఆలోచిస్తే సో, మనం ఏ ఒక్కరిని కూడా ఈ విధంగా మనము అంటే చూడకుండా మన యొక్క శరీరములో అవయములు ఏ విధంగా సమస్తం అంటే వాటి పనులు జరుపుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాయో ఏకముగా మనం కూడా మరి ఆ విధంగా ఏకముగా ఐక్యము కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే ముందుకెళ్తే కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. దేవుడు చక్కని మాట సెలవిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏదైనా పాస్ అయినప్పుడు చాలామంది మనల్ని అప్రిషియేట్ చేస్తారు ఏదైనా. అయితే అంటే ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళు ఏమంటారంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్, నీ బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉంది. అలా ఇలా మాట్లాడినప్పుడు అంటే బ్రెయిన్ ఒక్కటే అప్పుడు ఆ సందర్భంలో సంతోషించదు. కానీ శరీరం అంతా కూడా ఏమవుతుందంటే శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా సంతోషిస్తాయి. దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు. ఏమంటే ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవం అన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. దేవుడు మనకేమో సెలవిస్తానంటే మీలో ఒక సహోదరుడు గాను సహోదరి గాని శ్రమపడినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే వారితో మనము పాలు పంచుకోవాలి. వారి దుఃఖంలో ఉంటే వారి దుఃఖంలో మనం ఏం చేయాలంటే పాలు పంచుకోవాలి. వారు ఒకవేళ సంతోషంలో ఉంటే మనం ఆ సంతోషంలో పాలు పంచుకోవాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. నిజంగా ఇది చాలా గొప్ప మాట. దేవుడు మనకు చాలా గొప్ప భాగ్యాన్ని కలుగజేస్తా ఉన్నాడు. ఏమంటాడంటే చూడండి, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనమందరం కూడా నిజంగా మనం చూసుకుంటే అసలు మన యొక్క శరీరం గురించి మనం మాట్లాడితే ఇది దేనికి కూడా పనికిరాదు. మన శరీరము దేనికి కూడా పనికిరాదు. మనం చూసుకుంటే ఒకవేళ ఇది జంతువుల చర్మం అన్న దేనికన్నా పనికొస్తుంది. మనం ఆఫ్టర్ డెత్ వాళ్ళు చనిపోయిన తర్వాత దాని శరీరం దేనికైనా పనికొస్తుంది. కానీ మన శరీరం దేనికి కూడా పనికిరాదు. మన స్కిన్ కానీ దేనికి కూడా పనికిరాదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరు వేరుగా అవయవములై ఉన్నారు. దేవుడు గొప్ప భాగ్యాన్ని కలుగజేశాడు. మన శరీరాన్ని ఆయన ఘనత కలుగజేసే విధంగా ఆయన మన శరీరం గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మనమందరం కూడా వేరు వేరుగా ఉండొచ్చు. మీరు మీ గృహాల్లో ఉన్నారు. నేను నా ఇంట్లో ఉన్నాను. మీరు ఇంకెక్కడనో ఉన్నారు. వేరే ప్రాంతంలో ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనమందరం గూడా వేరు వేరుగా ఉన్నప్పటికీ మనమందరం గూడా క్రీస్తు శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నాం. మనమందరం గూడా వి ఆర్ పార్ట్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ గాడ్ అని అలా చెప్పుకోవచ్చు. క్రీస్తు యొక్క శరీరం యొక్క అవయములమై ఉన్నాము మనమందరం కూడా. అదే విధంగా చూసుకుంటే రైట్. రైట్. సో, మరి ఈ విధంగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు చక్కటిగా ఆయన. మనం అంటే ఇక్కడ మనం ఉదయకాలంలో ప్రార్థన చేయడానికొచ్చిన మనమందరం కూడా దేవుడు ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే ముఖ్యంగా మనమందరం కూడా అంటే ఏకభావము కలిగి ఒకే తాడు మీద ఏక మనసు కలిగి మనమందరం కూడా ప్రార్థన చేయాలా. మనం మనకు తెలిసిన మాట కదా, కీర్తనల గ్రంథము 133 అధ్యాయము మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా అది చాలా మేలుకరమైనది. ఎప్పుడైతే ఐక్యత కలిగి మనం ఉంటామో అది చాలా మేలుకరమైనది. అది చాలా సంతోషకరమైనది. ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చివరిగా ఒక వచనం చూసుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. 11వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను. యోహాను సువార్త జాన్ చాప్టర్ 17 వర్స్ 11 కొన్ని వచనాలు చదువుతాను. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి చివరిగా ఆయన ఒక ఆరోహణం అవుతా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, తన తండ్రితో అంటా ఉన్నాడు. తండ్రిగా నేను నీ వద్దకు వచ్చే సమయం ఆసన్నమైంది. నేను ఇక లోకంలో ఉండను, నీ వద్దకు వస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, మనం ఏ విధంగా అయితే మనం ఏకమై ఉన్నామో, మనం ఏ విధంగా అయితే ఒక్కటై ఉన్నామో, అదేవిధంగా మీరు నాకు అనుగ్రహించిన వీరందరినీ కూడా ఏకమై ఉండినట్లు వారిని కాపాడుమని దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈనాడు మనం అందరం కూడా అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాము. మన సహోదరుల నిమిత్తము, సహోదరుల నిమిత్తం మనం ప్రార్థన చేయడానికి వచ్చాము. అయితే ఒక్కసారి అంటే ప్రార్థన చేసే ముందు మనం ఎలా అంటే ఐక్యత కలిగి ఉండాలి. మనం చాలా ఐక్యత కలిగి ఉండాలి. యూనిటీ స్ట్రెంత్ అంటారు కదా, మనం ఐక్యత కలిగి ఉండాలి. మనం ఇతరుల విషయమై ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో మనందరి విషయమై మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నిత్యం ప్రార్థన చేస్తాడు. నిత్యం ఆయన మొరపెడతా ఉన్నాడు. ఆయన ఇక్కడ మనం చూస్తే తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే ఏకమై ఉన్నారు, మనం అందరం కూడా ఆ విధంగా ఏకమై ఉండాలని మరి యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద మొరపెడతా ఉన్నారు. అదేవిధంగా 12వ వచనం చూస్తే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు వారిని భద్రపరిచితివి గనక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నిజంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆయన వాక్యం ఇచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చి ఆయన మనతో అనేక విషయాలు మనకు ఆయన నేర్పించాడు. ఆయన బలపరిచాడు. ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. రైట్. మనం ఈ లోక సంబంధులం కాదు గనక ఈ లోకం మనల్ని ఏం చేస్తూ ఉందంటే ద్వేషిస్తూ ఉంది. 15వ వచనం చదువుతాను. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అంటే కుమారుడు మొరపెడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మొరపెడతా ఉన్నారు మన విషయమై.
మనం చూడండి 15 వచనంలో మరి ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తామంటే, నేను వారిని లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు కానీ, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తా ఉన్నాడు. నిజంగా అంటే క్రీస్తు మన విషయమై, మనందరి విషయమై ఇక్కడ ప్రార్థన చేయడానికొచ్చిన, ముఖ్యంగా ప్రార్థన చేయడానికి వచ్చిన వారి విషయమై ప్రార్థిస్తా ఉన్నాడు. ఏక మనసు కలిగి మనం ఏం చేయాలి? ఉండాలి. ఏక మనసు కలిగి మనం ఏం కావాలి? ప్రార్థన చేయాలి. ఏక మనసు కలిగి మనం జీవించాలని క్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. ఐక్యత కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఐక్యత అనేది మనలో ఎప్పుడైతే దూరం అవుతుందో దుష్టుడొచ్చేస్తాడు. ఎప్పుడైతే మన మధ్యలో ఐక్యత ఉండదో దుష్టుడొచ్చేసి వాడు అల్లర్లు లేపుతాడు. ఇంక వాడు అల్లర్లు లేపితే ఆ తర్వాత స్థితి అనేది తెలిసిన విషయమే. వాడు మొదటి స్థితి కంటే మరి కడపటి స్థితి దారుణంగా వాడు తయారు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మరి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఐక్యత అనే ఒక కాన్సెప్ట్ మీద మరి నేను చిన్నగున్నప్పుడు అంటే ఈ సమయంలో మరి గుర్తుకొస్తా ఉంది కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. మనకు తెలిసిన పుస్తకాలలో కూడా ఉంటదనమాట. సో, లెసన్ వచ్చేసి ఐక్యత అనే పాఠం పేరు వచ్చేసి ఐక్యత. అయితే అక్కడ అడవిలో 4 ఎద్దులుంటాయి. తర్వాత సింహం కూడా ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఈ సింహం వచ్చేసి ఆ ఎద్దులని వేటాడడానికి చంపడానికి వచ్చినప్పుడు ఈ 4 ఎద్దులు కూడా కలిసి ఏం చేస్తాయంటే ఆ సింహాన్ని ఎదిరిస్తాయి. ఎదిరిచ్చేస్తాయన్నమాట. ఎదిరించినప్పుడు ఆ సింహం అక్కడి నుండి పారిపోతుంది. దాని తర్వాత ఏమవుతదంటే కొన్ని రోజులకు ఈ 4 ఎద్దుల మధ్య భేదాలొస్తాయి. ఈ 4 ఎద్దుల మధ్య ఏమవుతదంటే భేదాలొచ్చేస్తాయి. భేదాలొచ్చినప్పుడు ఏమవుతాయంటే 4 కూడా విడిపోతాయి. 4 దిక్కులకు అవి విడిపోతా ఉంటాయి. ఈ సందర్భం తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ సింహం దగ్గరికెళ్ళినప్పుడు ఆ సింహం ఏం చేస్తా ఉంటదంటే మొదటి ఎద్దుని అటాక్ చేస్తుంది. ఈ మొదటి ఎద్దుని అటాక్ చేసినప్పుడు మిగతా 3 ఎద్దులు కూడా చూస్తా ఉన్నాయి కానీ ఏమనట్లేదు. నాకెందుకు అని అవి అనుకుంటూ వాటి పని అవి చేసుకుంటా ఉన్నప్పుడు ఈ సింహం ఆ ఎద్దుని అటాక్ చేసి చంపేసి తినేస్తుంది. దాని తర్వాత ఇంకొన్ని రోజులకు ఈ సింహం మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక రెండో ఎద్దును అటాక్ చేస్తున్నప్పుడు మిగతా 2 ఎద్దులు చూస్తున్నాయి కానీ నాకెందుకు అవి అని అనుకుంటూ వాటి పని అవి చేసుకుంటా పోతా ఉన్నాయి. సింహం ఏం చేసిందంటే రెండో ఎద్దును కూడా చంపేసి తినేసింది. అదే విధంగా మూడో ఎద్దును కూడా అటాక్ చేసేసింది, చంపేసింది. ఆ టైంలో నాలుగో ఎద్దు నాకెందుకు అనుకుంది. దాని తర్వాత చివరిగా సింహం ఏం చేస్తా ఉందంటే నాలుగో ఎద్దును కూడా అటాక్ చేసి చంపేసి తినేసింది. చూడండి ఎప్పుడైతే ఐక్యత మనం కోల్పోతాం అంటే ఇక్కడ మనం ఐక్యత కోల్పోయామని నేను చెప్పట్లేదు కానీ మనం జ్ఞాపకం చేస్తాము దేవుడు మరొకసారి దాని యొక్క ఇంపార్టెన్స్ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐక్యత లేకపోతే ఇక్కడ చూసుకున్న ఎగ్జాంపుల్‌లో ఆ 4 కూడా తమ ప్రాణాలు కోల్పోయాయి. అంటే ఆ భేదం వచ్చేసేసి నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నాకు సంబంధం లేదు అన్నప్పుడు చూడండి ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నాయో 4 కూడా కలిసి ఏం చేశాయంటే ఆ సింహాన్ని ఎదిరించాయి. దేవుడు అదే సెలవిస్తూ ఉన్నాడు. మనలో ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడే మనం దుష్టుని ఎదిరిస్తాం. దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ లోకంలో ఉన్నవారిని పరలోకానికి తీసుకోవడానికి ఆయన ప్రార్థన చేయట్లేదు కానీ దుష్టుని నుండి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువారు మన విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుష్టు నుండి కాపాడమని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన విషయమై. సో ఎప్పుడైతే ఈ ఐక్యత మనమందరం కూడా ఈ ఉదయకాలంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఐక్యత కలిగి ముందుకు సాగాలి. ఎప్పుడైతే ఐక్యత అనేది లేక మనలో ఉండదో అప్పుడు దుష్టుడు వచ్చేస్తాడు. సింహం ఏ విధంగా అయితే ఆ 4 ఎద్దుల మధ్యలో ఏ విధంగా అయితే ఐక్యత లేనప్పుడు వచ్చి ఏ విధంగా అయితే చేసేసిందో మన మధ్యలో కూడా ఎప్పుడైతే ఐక్యత అనేది ఉండనప్పుడు దుష్టుడు వచ్చేసి సాతాడు వచ్చేసి ఆ విధంగా చేస్తాడు గనక మనమందరం కూడా ఐక్యత కలిగి దేవుడిచ్చిన వాక్యాన్ని ముందు పెట్టుకొని ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మనం అంటే సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు. అది ఎంత ఎంతో మేలు, ఎంతో మనోహరము. దేవుడు చక్కగా దాన్ని సెలవిస్తూ ఉన్నాడు. చాలా స్వీట్‌ఫుల్‌గా ఉంటది అది. చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటదనమాట. కాబట్టి అంటే మనమందరం కూడా ప్రార్థన చేయడానికి వచ్చి మనమందరం కూడా అలాంటి మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అలాంటి మనసు కలిగి ముందుకు వెళ్ళాలని మరి దేవుడి యొక్క చిన్న వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.